జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో పేలుడు ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్లో పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకోవడంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఉమర్ నబీ పారిపోతుండగా విస్ఫోటనం చెందినట్లు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడి కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఎర్రకోట సమీపంలో కారులో జరిగిన పేలుడు ప్రమాదవశాత్తు సంభవించినట్లు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో ఉగ్రవాద మాడ్యూల్ను పోలీసులు ఛేదించిన నేపథ్యంలో భయంతో నిందితుడు ఉమర్ నబీ హడావిడిగా పేలుడు పదార్థాలు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అవి విస్ఫోటనం చెందినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధించి పోలీసులు ఢిల్లీ, ఎన్సీఆర్, పుల్వామా, జమ్మూ కశ్మీర్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. పోలీసులకు చిక్కుతాననే భయంతో నిందితుడు కారులో పారిపోతుండగా విస్ఫోటనం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కారులో ఉన్న ఐఈడీని సరిగ్గా అసెంబుల్ చేయలేదని, పూర్తిస్థాయి బాంబు పేలి ఉంటే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి గొయ్యి ఏర్పడలేదు. బాంబుకు సంబంధించిన పదార్థాలు కూడా లభ్యం కాలేదు. కారులో ఉన్నది అమ్మోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం, డిటోనేటర్లు అయ్యుండొచ్చని, ఆత్మాహుతి దాడిని తోసిపుచ్చలేమని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో 40కి పైగా నమూనాల్ని సేకరించారు. ల్యాబొరేటరీ పరీక్షల తర్వాత కీలక విషయాలు వెలుగులోకొస్తాయని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పేలుడుకు కారణమైన I-20 కారు అంతకుముందు 11 గంటల పాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్లు తేలింది. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించింది. టోల్ ప్లాజాలు, సీసీటీవీ కెమెరాల నుంచి సేకరించిన ఆధారాలతో దర్యాప్తు బృందాలు ఈ నిర్ణయానికొచ్చాయి. ఢిల్లీలో కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడని భావిస్తున్న వైద్యుడు ఉమర్ నబీ జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా కోయిలి గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. శ్రీనగర్లోని ఓ కళాశాలలో MBBS, MD మెడిసిన్ పూర్తి చేశాడని చెప్పారు. అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేసినట్లు గుర్తించారు. హర్యానాలోని ఓ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించినట్లు తెలిపారు.